రేవంత్ రెడ్డి సోమవారం మంచిర్యాలలో పర్యటించనున్నారు. నాస్పూరు సమీకృత కలెక్టరేట్ ముందుగా ఆవరణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి ఆయన సభస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం జరగబోయే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 1 గంటకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్గులు ఇక్కడ నిజామాబాద్ నుంచి నేరుగా ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు. ల్యాండ్ అయిన తర్వాత మిగతా కొన్ని లోకల్ కార్యక్రమాలు చూసుకొని అంటే లంచ్ చూసుకొని 2 o'clock 2:15కు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మంచిర్యాల మీటింగ్ నా భూతో నా భవిష్యత్తు మళ్ళీ అంటే మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగే. 30,000 మంది వస్తారు పబ్లిక్ మీటింగే. కానీ 12,000 పైన ఓటర్లు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీల ఓటర్లు వాళ్ళు సెంటర్లో కూర్చుంటారు. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేసినాం. వాళ్ళకు కూడా పాసులు అంటే వాళ్ళు మొత్తం ఐడి కార్డుతో సహా వేసి పెడుతున్నాం. 12,000 మంది ఓటర్లు మాత్రమే. మిగతా కార్యకర్తలు మా వాళ్ళు 15,000 మంది వస్తారు. చూసి ఈ ఎన్నికలలో ఓటర్ల ప్రదర్శన ఎట్లున్నది, ఓటర్లు ఎట్లున్నారు అనేది రేపటితోటి ఎన్నికల లెక్క తేలుతాయి. సరే మంచిర్యాల నియోజకవర్గం చాలా ఎక్కువ మంది వచ్చినా కూడా సరే ఉమ్మడి జిల్లా మొత్తం అన్ని జిల్లాలకు వెళ్ళి ఎంతో కొంత ఇన్వాల్వ్ చేస్తాం. దాంతో ఏంటంటే మిగతా జిల్లాలో కూడా ఒక సందేశం వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు, 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. రేపటి సభ గేమ్ చేంజర్. ఇప్పటిదాకా ఇవ్వలేని డైలాగ్ కొట్టి ఇవ్వలేని మాట్లాడినా రేపటి సభ ద్వారానే ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారో బీజేపీ కానీ సరే ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరికీ తేటతెల్లం అయిపోద్ది. కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది, మేము ఓడిపోతున్నది. మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం 50% ఓట్ల పైన ఓటు సాధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు గెలుస్తున్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే పిసిసి అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, ఈ పార్లమెంటు ఇన్ఛార్జ్, ఈ ఎలక్షన్ మంత్రి పెద్దలు శ్రీధర్బాబు గారు, వీళ్ళందరి ఆశీర్వాదంతో సహకారంతో మళ్ళా కూడా ఈ ఎన్నికలకు కూడా మంచిర్యాల వేదిక అయింది. మంచిర్యాల వేదికగా ఈ ఎన్నిక గెలవబోతున్నాం. దానికి ఒక రెండో ఆలోచన అవసరం లేదు, రెండో సందేహం అవసరం లేదు. రేపటితోటి సాయంత్రం వరకు ఎలక్షన్ డిక్లేర్ అయిపోతుంది, అంటే గెలుపు డిక్లేర్ అయిపోతుంది. మిగతా రేపు చూసుకోండి మీరు.